ఇలా పెట్టుకుని కలకలలాడిపోతుంది. చిన్నని బోన్లన్నీ తింటే అలాగే నాకు ఇష్టం. బోన్లు అంటే ఇంకా ఉన్నాయి. బోన్లని తినేస్తే అలా నేను తినాలి కదా. చూసారా ఈ కరివేపాకు చికెన్లో బోన్ల కోసం కూడా గొడవలు అవుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే కరివేపాకు చికెన్ ఫ్రై చేయబోతున్నాం. కరివేపాకు చాలా హెల్దీ. చికెన్ కూడా మనకు చాలా ప్రోటీన్ అయితే చికెన్లో ఉంటుంది. చికెన్ కూడా హెల్దీ అనమాట. ఈ కరివేపాకు కూడా మనకి కంటి చూపుకి కానీ డైజెషన్కి కానీ మన మధుమేహానికి కానీ చాలా మంచిది. ఈ కరివేపాకుని మనం రెగ్యులర్గా కూడా మనం కూరల్లో అయితే తీసుకోవాలి. కరివేపాకు జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. జుట్టు ఊడకుండా ఉంటుంది, జుట్టు పెరుగుదల కూడా ఉంటుంది. కరివేపాకు చికెన్కి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, చికెను, ఆయిలు, పచ్చిమిర్చి, సోంపు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, అల్లం, లవంగాలు, ధనియాల పొడి, పొట్టు తీసిన ఎల్లుల్లిపాయ, జీడిపప్పు, పసుపు, ఉప్పు. మసాలా వేపుకుంటాకి మూగుడైతే పెట్టుకుంటున్నామండి. 1/2 కేజీ చికెన్కి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 5 యాలకులు, 5 లవంగాలు లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకి తీసేద్దాం. ఇప్పుడు కరివేపాకు దూసుకుందామండి. 1/2 కేజీ చికెన్కి 20 కరివేపాకు రెబ్బలు వేస్తున్నామండి. కరివేపాకు వేపుకుందామండి. మీ కరివేపాకు ఎంతసేపు వేపుకోవాలి? కరివేపాకు ఇరిపితే పెళ్ళపెళ్ళాడేటట్టు వేపుకోవాలి. కరివేపాకు అయితే వేగిపోయిందండి, పక్కకి తీద్దాం. అమ్మ, ఇందులో మామూలుగా మనం నూనె వేసుకుని వేపుకోవచ్చుగా, నూనె లేకుండా ఎందుకు? నూనె వేసుకుంటే అయ్యా ముద్ద అయిపోద్ది. నూనె లేకపోతే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మసాలా కొట్టేటప్పుడు ముద్ద అయిపోద్ది అని నూనె ఇలా. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టుకుందామండి. ఒక 50 ml వాటర్ అయితే పోసుకుందాం. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. కొంచెం పసుపు. సో ఇలాగ పసుపు ఉప్పు వేసి చికెన్ అయితే కాసేపు ఉడకబెట్టుకుందాం మొక్క ఉడికే వరకు. పచ్చిమిరపకాయలు కోసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా బాగా చీలికల్లా కోసుకోవాలండి. ఇలా అల్లం కోసుకుందాం. ఇలా కోసుకుని మళ్ళీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. చూసారుగా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి. వెల్లుల్లిపాయ కోసుకుందాం. వెల్లుల్లిపాయలు చూసారుగా ఇలా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయ కోసుకుందాం. ఉల్లిపాయ పొడవుగా కోసుకోవాలండి. ఒకసారి చికెన్ ఉడికిందేమో చూసుకుందామండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి, పక్కకి తీసేద్దాం చికెన్ని. ఈ ఉడికించుకున్న నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, అసలు పారబోయకూడదు. పక్కన పెట్టుకుందాం నీళ్ళని. మసాలా దినుసులు దంచుకుందాం. ఇప్పుడు మసాలా అయితే నలిగిపోయింది. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుని రెండు కలిసేలా మళ్ళీ దంచుకుందాం. ముందు కరివేపాకు వేస్తానండి, మసాలా నలగదు. అందుకనే ముందు మసాలా కొట్టుకున్నా కరివేపాకు వేయాలి. మన మసాలా అయితే నలిగిపోయింది, పక్కకి తీసుకుందామండి. చూసారా కరివేపాకు మసాలా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీనరీగా. ఇదిగోండి, మెత్తగా అయితే నలగకూడదండి, ఇలా ఉండాలండి. చికెన్ ఫ్రైకి బాండీ పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. నూనె అయితే 6 స్పూన్లు పోసుకోవాలండి. జీడిపప్పు వేపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చుగా, ముక్కలు ఎందుకు వేసుకున్నాం? పేస్ట్ వేసుకుంటే అడుగు పట్టేస్తుంది అయ్యా ఇది, అందుకనే ముక్కలు వేసుకుంటున్నాం. పేస్ట్ అడుగు పట్టేసి మాడు పట్టేసి ఉడకనవదు. ఉల్లిపాయలు
ఉల్లిపాయలు కాసేపు మగ్గే వరకు వేపుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, ఎక్కువ అవుతుంది. చూసుకుని కొద్దిగా వేసుకోండి. అమ్మ ఇందులో మనం పసుపు కారం ఏమి వేసుకోక్కర్లేదా? వేసుకోక్కర్లే. పసుపు ఏమో ఉడికేటప్పుడు వేసేస్తాం కదా, చికెన్లో వేసేస్తాం. కారం ఏమో కరివేపాకు ఫ్లేవర్ పోద్ది కారం వేస్తే, అంటే ఆ కలర్ కూడా రాదు కదా. దాని బదులు మిరియాలు లవంగాలు వేసాం కదా, ఆ ఘాటు ఉంటుంది. మిరియాలు లవంగాలు పచ్చిమిరకాయలు ఘాటు కోసం ఇవి ఉన్నాయి కదా, ఇంకా అక్కర్లా. మనకి ఏంటంటే మెయిన్ కరివేపాకు చికెన్ కాబట్టి ఆ కరివేపాకు కలర్ ఉండాలి కదా, ఆ గ్రీనరీ. సో దానికోసం మనం కారం వాడట్లా. చిన్న బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి ఉల్లిపాయలు చికెన్ వేసే, కానీ మూత పెట్టుకోకూడదండి. మూత పెట్టుకుంటే మాడిపోద్ది. ఉల్లిపాయ తిప్పుకుంటానే ఉండాలి. ముందుగా ఉడకబెట్టుకుని చికెన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు పొడి అయితే వేసుకుందాం అండి. కరివేపాకు పొడి ఒకేసారి కాకుండా 3 సార్లుగా 3 విడతలుగా వేసుకుందాం, కొంచెం కొంచెంగా. ఎందుకంటే మనం కరివేపాకు పొడి మొత్తం ఒకేసారి వేసేసినా కానీ అది బాగా దగ్గరికి ముద్దగా అయిపోతుంది, ముక్కలకు కూడా పట్టదనమాట. కొంచెం కొంచెం వేసుకుంటా ఉంటే ముక్కలకు పట్టిద్ది. మనం సిమ్లో పెట్టుకుని పోయే ఈ పొడిని అయితే కొద్దిగా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. ఈ మసాలా ముందు ఎందుకు వేస్తున్నాం అంటే ఫస్ట్ ముక్కలకి పడద్ది. ఈ మసాలా అంతా ముక్కలకి పట్టాలన్నమాట, అందుకనే వేసాం ముందు ఫస్ట్. ముందుగా మనం చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే కొద్దిగా పోసుకుందాం. ఈ నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే మనకి ఆ కరివేపాకు అంతా ముక్కలోకి లోపలికి లాక్కుంటుంది అనమాట, ఆ నీళ్ళతో పాటు ఉడికి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు చూసుకుందాం. ఇలా నీళ్ళు పోసుకున్న వెంటనే ఉప్పు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక ఇలాగ వాటర్ ఉన్నప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పు వేసుకోండి. అప్పుడు ఈ నీళ్ళలో ఉప్పు కరిగి ముక్కలకి అయితే పట్టిద్ది అనమాట. మనకు ఫ్రై అయిపోయిన తర్వాత వేయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇంకో ట్రిప్ వేయ కరివేపాకు కారం, కొంచెం కరివేపాకు పొడి మళ్ళీ వేసుకుందాం, రెండో ట్రిప్పు. మిగిలిన కరివేపాకు పొడి కూడా వేసేద్దాం. చూసారా చికెన్ అసలు గ్రైండరీగా ఎంత బాగుందో. మనకు ఆ కరివేపాకు టెక్స్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం కారం వేయకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదే. మనకి ఆ కూర అనేది ఆ గ్రైండరీలో కనిపిస్తేనే మనకు ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట గ్రైండ్ చికెన్ టైప్లో. ఫైనల్గా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందామండి. ఈ ధనియాలు ఏంటంటే వేపుకుని దంచుకోవాలి, దంచుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి అయితే వేసేద్దాం. మన కరివేపాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. అసలు మనకు ఆ కరివేపాకు స్మెల్ వస్తుంది చూడండి, ఆరోమా బాగా తెలుస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం పైన, అలాగే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం. మన కరివేపాకు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. దింపేసుకుని మనం అయితే ఇది టేస్ట్ చేద్దాం. చికెన్ కూర అయితే వేసుకుందామండి. మన కరివేపాకు చికెను బా చూసారా అసలు ఆ కలరు, మూత తీయంగానే అసలు ఆ కరివేపాకు స్మెల్ వస్తుంది, భలే ఉందిలే. చూడండి అసలు ఈ గ్రీనరీ అసలు ఎంత పచ్చగా ఉందో కూర. మన కరివేపాకు కూడా సమపాలలో వేసామన్నమాట. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, చక్కగా సమానంగా వేసుకోవాలి. చూసారా ఆ జీడిపప్పులు కానీ, ఆ చికెన్ కానీ, ఆ కొత్తిమీర, కరివేపాకు, ఆ కలరు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇప్పుడు మన కరివేపాకు చికెన్ అయితే టేస్ట్ చేసేద్దామండి. దామ్ ఒకసారి టేస్ట్ చూడు. అసలు ఒకసారి చూడండి, కలుపుతుంటే రైస్కి కూడా ఎలా కలర్ వస్తుందో ఒకసారి దగ్గరికి వచ్చి చూసారా. కలుపుతుంటే అసలు అన్నానికి కూడా అసలు గ్రీన్ కలర్లో ఎంత కళ్ళకి వింపుగా ఉందన్నమాట చూడడానికి. పిల్లలు కూడా నాకు తెలిసి దీన్ని చాలా ఇష్టపడి తింటారు. కారం కూడా కొంచెం మైల్డ్గా తక్కువగానే ఉంటుంది కాబట్టి చూడండి అసలు ఆ మొక్క, ఆ కరివేపాకు కారం, ఆ చిన్న చిన్న కరివేపాకు పలుకులు చూడండి. చక్కగా జీడిపప్పు, చికెన్ ముక్క, ఆ కరివేపాకు కారం ఎలా కనిపిస్తున్నాయో. ఆహాహాహా
అద్భుతం, చాలా బాగుంది. అది టేస్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు మొక్క కూడా చూసారా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ చిదురు కూడా అవ్వాల. చూడండి మొక్క కూడా చక్కగా గ్రీన్గా ఉంది. లోపల కూడా మొక్క ఎలా ఉడికిందో చూద్దాం. చూసారా మొక్కకు లోపలికి కూడా వెళ్ళింది కలర్. చూసారా గ్రీన్ కలర్లో. 2 వేలతో ఇలా అంటే చాలు నలిగిపోతుంది. సో మొక్క అయితే టేస్ట్ చేద్దాం. తీసుకోమ్మా. అబ్బా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి మొక్క. అసలు ఎంత టేస్ట్గా ఉందో. మనం చికెన్ కూడా తీసుకునేటప్పుడు కొద్దిగా బోన్స్ ఉన్నాయి తీసుకోండి. అప్పుడు ఆ కరివేపాకు అనేది బోన్స్లోకి వెళ్ళి ఇది బోన్ ఉంది కదా, ఈ బోన్ని ఇదిగో అలా పొంట కింద పెట్టి నలుగుతుంటే చాలా బాగుంది. ఫ్లేవర్ ఇంకా బాగుంది టేస్ట్. కరివేపాకు రసం వెళ్ళి, మిరియాల రసం వెళ్ళి ఆ బోన్లోకి నూనె కూడా వెళ్ళి చాలా బాగుందండి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చూసారా చక్కగా గ్రీనరీగా ఎంత బాగున్నాయో. అమ్మా పచ్చిమిరపకాయ మహా అద్భుతంగా ఉంది. ఒకసారి తిని చూడు. అందులో మగ్గుతుంది పచ్చిమిరపకాయ, అసలు మంట కూడా లేదు. అబ్బా పచ్చిమిరపకాయ చాలా బాగుంది. అబ్బా పచ్చిమిరపకాయ తింటే చికెన్ ముక్క కన్నా బాగుంది ఇది. చక్కగా కరివేపాకు చూసారా దీని ఆకులకు పట్టేసింది. కరివేపాకు అసలు ఇంకా ఫ్లేవర్గా ఉంది. పచ్చిమిరపకాయ బాగుంది. చక్కగా రైస్ కూడా చక్కగా గ్రీన్ కలర్ వస్తుందండి. అసలు ఈ టెక్స్చర్ చూసారా అన్నానికి. మనకి పుదీనా రైసు కొత్తిమీర రైస్ ఉంటాయి చూసారా బిర్యానీ. ఇంకా బిర్యానీతో కూడా పని ఉండదు, మనం గ్రీన్ ఐటమ్స్ వేసి చేస్తాం కదా. చక్కగా ఫ్లేవర్ రైస్లా ఉంది ఇది. అసలు జీడిపప్పు కానీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టారనుకో అసలు వాళ్ళు ఫిదా అయిపోతారు. అసలు ఎక్కడా తినలేదని. చాలా రేర్గా దొరుకుతాయి కదా. ఇంకో ఈ బోన్ చూసారా, మిమ్మల్ని బోన్ ఎందుకు తీసుకోమన్నానంటే ఈ బోన్ అనమాట అసలైన మజా ఇచ్చేది తినేటప్పుడు. చూడండి ఈ బోన్ని, ఇదనమాట బోను కాల్ది. ఇలా పెట్టుకుని కలకలలాడిపోతుంది. చిన్న బోన్లన్నీ తింటే అలాగే నాకు ఇష్టం. బోన్లు అంటే ఇంకా ఉన్నాయి. బోన్లన్నీ తినేస్తే అలా నేను తినాలి కదా. ఆ బోన్ కాదు, లెగ్ పీస్ బోన్. అది కూడా ఇది సగం విరిగిపోయింది. ఇదిగో సగం విరిగిపోయింది ఇస్తున్నాడు నాకు అండి మా అబ్బాయి. చూసారా ఈ కరివేపాకు చికెన్లో బోన్ల కోసం కూడా గొడవలు అవుతున్నాయి. అంత టేస్ట్గా ఉంటే మరి అలాంటి గొడవలు అవ్వవు. చూడండి తిని చూడమ్మా. నాకు బోన్ అంటే ఇష్టం. ఒకసారి బోన్ తిని చూడు అసలు ఎలా ఉందో. బోన్లో కూడా వెళ్ళిపోయిందండి. కరివేపాకు ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, యాలకులు, లవంగాలు ఫ్లేవర్ వెళ్ళిపోయి మనం కారం వేసుకున్నా కూడా ఇంత టేస్ట్ అనిపిస్తుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. కారం తినడంలో కూడా ఇలా మిరియాలు వేసుకుని, కారం ఒకవేళ తక్కువ కావాలనుకోండి మిరియాలు పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుని చేసుకున్నా కొంచెం కారం తక్కువగా, కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా ఉండి చాలా బాగుంటుంది. ఇది హెయిర్కి కూడా చాలా మంచిది. మన కరివేపాకు తెలిసిందే కదా, కళ్ళకి హెయిర్కి ఎంత మంచిదో. మనం డైరెక్ట్గా ఎలాగో తినలేము, జ్యూస్ లాంటివి తాగలేము కాబట్టి ఇలా కర్రీల్లో యాడ్ చేసుకుని తింటే కనుక చాలా హెల్తీగా ఉంటాం. మిరియాలు కూడా మనకి గొంతులో పొరపట్టినా కూడా తగ్గుతుందండి. దానికి కూడా మంచిదే. మనం పాలలో తాగపని ఇలా కూరలు వేసుకున్నా కూడా మిరియాలు చాలా మంచిది. మీకు ఫ్రైగా కాకుండా కొంచెం గ్రేవీగా కావాలనుకోండి, మనం వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకుని బాగా ఫ్రై అయ్యేలా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండేలాగా దింపేసుకోండి. చక్కగా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. అదనమాట మన కరివేపాకు చికెన్ వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా ఇంకా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, చేసి చూపిస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.